మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. శ్రావణ మాస బోనాల జాతరలో భాగంగా 3వ వార్డు పరిధిలోని బాలంరాయిలో కొలువుదీరిన శ్రీదేవి దండుమారెమ్మ, శ్రీదేవి శీతల పోచమ్మ అమ్మవార్లకు ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దండుమారెమ్మ ఆలయ ఈవో రవికాంత్ జంపన ప్రతాప్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. అదేవిధంగా శ్రీ శీతల పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు కూడా జంపన ప్రతాప్ కు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ బోనాల ఉత్సవ కార్యక్రమంలో దాల్రాజు, సన్నీ, డబ్బేట శ్రీను, శంకర్, రాములు, చంటి తదితరులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. శ్రావణ మాస బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని బాలంరాయిలోని దండుమారెమ్మ దేవాలయం, రసూల్పురలోని పోచమ్మ దేవాలయాల్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తి, సాంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు ఐక్యతతో, భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఆలయాలకు చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఆలయ అధికారులు, నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ మాస బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బాలంరాయిలోని ప్రసిద్ధ దండుమారెమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో స్థానిక పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటెల రాజేంద్ర గారు, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ గారు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మికత, భక్తి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకురాళ్లు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా బంజారాహిల్స్ లోని కొమురం భీం ఆదివాసీ భవన్ లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. పేద, అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, సులభంగా అందించడమే స్మార్ట్ రేషన్ కార్డుల ప్రధాన లక్ష్యమని కార్యక్రమంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా రోజులు ఆలోచించి గతంలో ఎవరికి 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఒక రేషన్ కార్డు లేదంటే గవర్నమెంట్ లో ఉన్న ఏ పథకం కూడా అందేది కాదు. ఏ పథకం రావాలన్నా కూడా రేషన్ కార్డు ఉందా, మీరు బిలో పావర్టీ లైనా కాదన్నది చెక్ చేసేవాళ్ళు. ఒక రేషన్ కార్డు తీసి ఆనాడున్న కేసీఆర్ సీఎం గారు ఏం చేశారంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ పథకాలు అందరూ కూడా చూశారు. అలా కాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ లోని అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ లో ఆయన విగ్రహానికి కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం కోసం వాజ్పేయి గారు చేసిన సేవలు చిరస్మరణీయమని, దేశ అభివృద్ధి, జాతీయ సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని వాజ్పేయి గారికి ఘన నివాళులర్పించారు.
సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం గాంధీ భవన్ లో ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ జాన్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై చర్చిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా బిఎల్ఏలు, బిఎల్ఓల సమన్వయంతో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ వివరాలను పరిశీలించాలని నిర్ణయించారు. అలాగే సికింద్రాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.